సంవత్సరం మొత్తంలో మనకి 4 నవరాత్రులైతే వస్తాయి. అందరికీ తెలిసినటువంటి నవరాత్రులు ఆశ్వేజ మాసంలో వచ్చే దేవి శరన్నవరాత్రులు. దేవి శరన్నవరాత్రులతో పాటుగా మొత్తం మనకి ఇంకా 3 నవరాత్రులైతే వస్తాయి. మొదటగా మనకి మొదలయ్యేవి చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు మొత్తం 9 రోజులండి. ఈ నవరాత్రులను రామనవరాత్రులని, చైత్ర నవరాత్రులని, లలితా నవరాత్రులని అంటారు. ఆ తర్వాత ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ గుప్త నవరాత్రులు, ఆ తర్వాత ఆశ్వేజ మాసంలో వచ్చే దేవి శరన్నవరాత్రులు, ఆ తర్వాత మాఘమాసంలో వచ్చే రాజశ్యామల దేవి నవరాత్రులు. మొత్తం 4 నవరాత్రులు అయితే వస్తాయండి. అందులో మనకి తెలుగు నూతన సంవత్సరం రోజు నుంచి మొదలయ్యేటటువంటి లలితా నవరాత్రులను చాలా విశేషంగా మనందరం కూడా అమ్మవారికి పూజించవచ్చు. ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహం కోసం అమ్మవారిని ఈ 9 రోజులు కూడా చాలా విశేషమైన పూజలు అవి చేస్తూ ఉంటారు. మరి ఈ నవరాత్రులలో అమ్మవారిని పూజించడానికి కావలసినటువంటి పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి. పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఏ పూజకైనా ముఖ్యంగా మామిడాకులు అలంకరణ చేయటం, మామిడి తోరణాలు ఇంటికి కట్టడం మంచిది. ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది పసుపు, కుంకుమ. ఇవి మంగళకరమైన శుభప్రదమైన వస్తువులలో అతి ముఖ్యమైనవి. నిత్య దీపారాధన చేయకపోయినప్పటికీ కూడా ప్రతి శుక్రవారం వేళ కామాక్షి దీపాన్ని ఎలా అయితే వెలిగిస్తామో అలాగే ముఖ్యమైన రోజుల్లో అంటే ఇలా నవరాత్రులలో ప్రతిరోజు కూడా అమ్మవారి ముందు ఈ కామాక్షి దీపాన్ని వెలిగించవచ్చు. అలాగే అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మవారి విగ్రహం కనుక లేనట్లయితే 1 రూపీ కాయిన్ తీసుకొని అమ్మవారిగా భావిస్తూ ఈ 1 రూపీ కాయిన్ పూజలో పెట్టి అభిషేకించి అమ్మవారిగా భావిస్తూ కుంకుమ పూజలవి చేయవచ్చు. మనం ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క పాదాలను శరణు వేడుతూ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అమ్మవారి పాద పూజ అయితే చేయవలసి ఉంటుందండి. అందుకు గాను పాదాలు ఉంటే పూజలో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. 9 రోజులు కూడా అమ్మవారిని పూజించేటప్పుడు పూజలో మంగళకరమైన వస్తువులను ఉపయోగిస్తూ ఉంటాం. అందులో ముఖ్యమైనవి రాతి గౌరమ్మ సెట్ అండి. రాతి గౌరమ్మ సెట్ ఉన్నా సరే పూజలు పెట్టడానికి ప్రయత్నించండి. అమ్మవారిని పూజించే ఈ 9 రోజుల్లో కూడా అమ్మవారు మన ఇంటికి ఆహ్వానింపబడి ఆకర్షింపబడి ఇంట్లో స్థిరనివాసం ఏర్పరచుకోవాలని అందరికీ కోరికగా ఉంటుంది. అందుకుగాను గుమ్మాన్ని కూడా నిండుగా అలంకరణ చేసి ఉంచాలి. ఇంటి గుమ్మం ముందు కూడా ముగ్గులు వేసి ఉంచాలి. ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది పూజలు అమ్మవారికి నైవేద్యాలు చేస్తూ ఉంటాం కదండి. అందులో సులభంగా చలిమిడి, వడపప్పు, పానకం లేదా పరమన్నం, పాయసం ఇవన్నీ కూడా చేయవచ్చు. అందుకు గాను మరి ఉదయం వేళ అమ్మవారిని పూజించేటప్పుడు పరమన్నం కానీ, చలిమిడి, వడపప్పు, పాయసం, పరమన్నం ఇవన్నీ చేయవచ్చు. సాయంత్రం వేళ ఏదైనా లౌకిక పూజ చేసినప్పుడు పండ్లు ఏమైనా పెట్టవచ్చండి. అందుకు గాను పండ్లు కూడా కావాలి. ఇంకా పరమన్నం, పాయసం వండడానికైతే మాత్రం తప్పనిసరిగా బెల్లం కావాలి కదా. ఇంకా చాలామంది కూడా కలశం అఖండ దీపం పెట్టి ఈ 9 రోజులు కూడా అమ్మవారి పూజలు చేస్తారు. అలాగే సులభంగా కలశం అఖండ దీపం లేకుండా కూడా అమ్మవారికి పూజించవచ్చండి. ఒకవేళ మీరు కలశం అఖండ దీపం పెడదాం అనుకున్నవారు అఖండ దీపానికి కావలసినవి ఒక పెద్ద మట్టి ప్రమిద, అలాగే ఒత్తు, వడ్లు, ఒక ఇత్తడి ప్లేటు కావాలి. ఒకవేళ కలశం పెడదాం అనుకున్నప్పుడు ఒక ఇత్తడి ప్లేటులో నవధాన్యాలు పోసి లేదా వడ్లు పోసి ఆ పైన ఒక కలశం చెంబు పెట్టి ఆ కలశాని పైన బియ్యం కానీ నీళ్లు కానీ పోసి తమలపాకు, మామిడాకు పెట్టి ఆ పైన కొబ్బరికాయ పెట్టి జాకెట్ మొక్క అయితే పెట్టవలసి ఉంటుంది. ఎందుకు అంటే కలశం పెట్టడానికి కావాల్సిన పూజా సామాగ్రి ఇవేనండి. ఇంకా అమ్మవారి పటం అలంకరణ చేయడం కోసం పువ్వుల మాల. ఒకవేళ మీ దగ్గర కనుక పువ్వుల మాల ఎక్కువగా లేననుకోండి, విడి పువ్వులు కూడా అమ్మవారికి అలంకరణ చేయవచ్చు. ఇంకా పూజ మన 9 రోజులు కావాలి కాబట్టి రకరకాలైన పువ్వులతో అమ్మవారికి అలంకరణ చేయవచ్చు. అందుకుగాను పసుపు చామంతి, తెల్ల చామంతి, గులాబీలు ఇవన్నీ కూడా ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి. ఇంకా అమ్మవారిని సపరేట్గా పూజాపేటని కనుక ఏర్పాటు చేసి పూజ చేస్తున్నట్లయితే ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా గంగాజలంతో కానీ లేదా నీటితో, పసుపు నీటితో శుద్ధి చేయటం, జవ్వాది పౌడర్తో అలికి వరిపిండితో ముగ్గులు పెట్టడం ఇవన్నీ చేస్తుంటాం కదండి. అందుకు ఇవన్నీ కావాల్సి ఉంటుంది. ఇంకా నిత్య దీపారాధన కోసం మామూలు ఒత్తులు, ఎర్రటి ఒత్తులు కూడా కావాలి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి. అందుకని ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. 9 రోజులు పూజ చేయకపోయినా 9 రోజుల్లో మొదటి 3 రోజులు, మధ్య 3 రోజులు, చివరి 3 రోజులు కూడా అమ్మవారిని పూజించవచ్చు. ఇంకా ఈ 9 రోజుల పూజలో ముఖ్యంగా కావాల్సిన వస్తువులలో ఆరతబెళ్ళలు, అగరబత్తులు, ధూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా ముఖ్యంగా కావాలి. అమ్మవారికి 9 రోజులు కూడా ధూపం అనేది ఎక్కువగా వేస్తూ ఉండాలి. అందుకు బొగ్గుల మీద కానీ లేదా కొద్దిగా కొబ్బరి పీచేదో అంటే చక్కగా వెలిగించి ఆ పైన సాంబ్రాణి వేసి ఇల్లంతా కూడా ధూపం వేయండి. అందుకు కానీ సాంబ్రాణి, అలాగే నిత్య దీపారాధన కోసం ఆవు నెయ్యి, నువ్వుల నూనె ఇవన్నీ కూడా ముఖ్యంగా కావాలి. పూజల కోసం పూజా వస్తువులు ఏమున్నా లేకపోయినా సరే భక్తి శ్రద్ధలతో ఉన్న వాటితోనే అమ్మవారిని పూజించినా చాలండి. అమ్మ భక్తి శ్రద్ధలతో పూజించే ప్రతి భక్తుల యొక్క కోరికలు తప్పకుండా తీరుస్తారు.
అందుకు గాను మీ దగ్గర కనుక పువ్వులు ఎక్కువగా కొనలేకపోయినప్పటికీ కూడా పువ్వుల మాల వేయలేకపోతున్నాను బాధపడకండి. ఇలా గాజుల మాల ఉంటే మాత్రం అమ్మవారికి అలంకరణ చేయండి. గాజుల మాల అమ్మవారికి అలంకరణ చేసిన ఆ గాజులను మీరు తొడుక్కోవడం లేదా ముత్తైదులకు ఇవ్వడం లాంటివి చేస్తే చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర కనుక ఒట్టివేర్ల మాల ఉంటే ఒట్టివేర్ల మాల కూడా అమ్మవారికి అలంకరణ చేయవచ్చు. ఈ 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో అమ్మవారికి మనకు దర్శనమిస్తారు. ఇంకా పూజలో ముఖ్యంగా కొబ్బరికాయలు అయితే కావాల్సి ఉంటుందండి. ప్రతిరోజు కొట్టకపోయినా అమ్మవారికి మొదటి రోజు, చివరి రోజు, అలాగే పంచమి రోజు కూడా కొబ్బరికాయలు కొట్టవచ్చు. ఇంకా ప్రతిరోజు కూడా అమ్మవారిని పూజించేటప్పుడు లలితా సహస్రనామం చదవడం, లలితా చాలీస చదవడం, దేవి ఖడ్గమాల ఇవన్నీ చదువుతున్నప్పుడు అమ్మవారి ముందు మంగళకరమైన వస్తువులతో పూజిస్తే అమ్మవారు ఉప్పొంగిపోతారండి. అందుకు గాను తామర గింజలు, చిట్టి గాజులు, చిట్టి గవ్వలు, అలాగే గోమతి చక్రాలు, గురువింద గింజలు, శ్రీఫలం, వెండి పువ్వులు, 1 రూపీ కాయిన్స్ ఇవి ఉన్నా సరే పూజలో అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఉపయోగించవచ్చు. అలాగే గుండు వక్కలు, ఇంకా శ్రీఫలం ఇవన్నీ కూడా పూజలో ఉపయోగించవచ్చండి. ఇవి ఏమీ లేకపోయినా సరే ఎరుపు రంగు అక్షంతలతో కూడా అమ్మవారిని పూజించవచ్చండి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కొద్దిగా బియ్యము, ఆవు నెయ్యి, అలాగే కొద్దిగా కుంకుమ వేసి ఎరుపు రంగు అక్షంతలను మనం ఇంట్లోనే సిద్ధం చేసుకోవచ్చు. 9 రోజుల్లో అమ్మవారిని పూజించేటప్పుడు ఉదయం వేళైనా సాయంత్రం వేళైనా సరే కుంకుమ పూజ చేస్తే అమ్మవారు ఉప్పొంగిపోతారండి. అందుకు గాను కుంకుమ కూడా కావాలి. ఇంకా అమ్మవారికి తాంబూలం ఇవ్వాలన్నా లేదా ప్రసాదం పెట్టాలన్నా కూడా తప్పనిసరిగా తమలపాకులు కావాలి. అందుకు గాను తమలపాకులు కూడా ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి. వీటన్నిటితో పాటుగా పూజకు ముఖ్యంగా మనం అన్నీ సిద్ధం చేసుకోవాలండి. అంటే ఈ విధంగా ఏదైనా స్టోరేజ్ బాక్స్ ఉంటే నిండుగా అన్నీ కూడా ముందుగా సిద్ధం చేసుకోండి. ఇంకా నిత్య పూజా సామాగ్రి 2 సెట్లు ఉన్నట్లయితే ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేయడానికి సులువుగా ఉంటుంది. లేదా అప్పటికప్పుడు తీసి శుభ్రం చేసి కూడా అమ్మవారికి దీపారాధన చేయడానికి సిద్ధం చేసుకోవచ్చు. అంటే నిత్య దీపారాధన కావాల్సిన దీపపు కుందులు, ఏకహారతి, ధూపం వేయడానికి, అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ప్రసాదం ప్లేట్లు ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలండి. వీటన్నిటితో పాటుగా అమ్మవారికి మొదటి రోజు కానీ లేదా మీకు ఈ 9 రోజులు ఏ రోజు కుదిరినా కూడా అమ్మవారికి నిండుగా తాంబూలం పెడితే చాలా మంచిదండి. అది మీ శక్తి కొలది చీర కానీ లేదా జాకెట్ మొక్క అయినా అమ్మవారికి నిండుగా తాంబూలం అనేది సమర్పించాలి. అందుకు కానీ ఇక్కడ నేను చీర అయితే తీసుకున్నాను. చీర పెట్టనవసరం లేదండి, జాకెట్ మొక్కని పెట్టవచ్చు. చీర లేదంటే జాకెట్ మొక్క పైన 2 తమలపాకులు, అరటిపళ్ళు అండి. అరటిపళ్ళు లేవనుకోండి ఏవైనా సరే ఏవైనా పళ్ళు అనేవి పెట్టవచ్చు. అయితే 2 తమలపాకుల పైన అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, వక్క, అలాగే దక్షిణ అండి. ఎంతో కొంత దక్షిణ అయితే తప్పనిసరిగా పెట్టవలసి ఉంటుంది. దక్షిణతో పాటుగా వక్క కూడా పెట్టాలి. ఈ విధంగా అమ్మవారికి నిండు తాంబూలం అయితే సమర్పించాలండి. మరి పూజానంతరం ఈ తాంబూలం ఏం చేయాలి అంటే అమ్మవారి యొక్క ప్రసాదంగా, అమ్మవారికి ఆశీర్వాదంగా భావిస్తూ ఈ నిండు తాంబూలం మీరే తీసుకోవాలండి, ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇంకా వీటితో పాటుగా ఈ 9 రోజుల్లో ఇంటికి వచ్చిన ముత్తైదులు కానీ లేదా మీరే ఇంటికి పిలిచి ఒక్క ముత్తైదు కానీ తాంబూలం ఇస్తే మంచిదండి. తాంబూలం ఇచ్చేటప్పుడు జాకెట్ మొక్కలు పెట్టి తాంబూలం ఇస్తే మంచిదండి. ఒకవేళ జాకెట్ లేకపోయినా సరే మామూలు తాంబూలం కూడా ఇవ్వవచ్చు. అందుకు గాను జాకెట్ మొక్కలు కూడా సిద్ధం చేసుకోవాలి. ఇక ఇవేనండి లలితా నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేటప్పుడు పూజకు కావలసిన పూజా సామాగ్రి. పూజలు ఏమున్నా లేకపోయినా సరే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి. అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.